వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 13వ బాలబాలికల బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో 4 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్ పోటీలకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి 500 మంది బాలబాలికలు కబడ్డీ క్రీడాకారులు క్రీడా ప్రాంగణానికి తరలివచ్చారు. 15 మంది టెక్నికల్ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో పోటీలు జరుగుతున్నాయి. దువ్వూరు గ్రామంలో జరుగుతున్న బీచ్ కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి, రాష్ట్ర జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, అన్ని జిల్లాల క్రీడాకారులు, వారి కోచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు క్రీడాకారుల కోసం 2 లక్షల రూపాయల చెక్కును అందించారు. అలాగే చివరి రోజు గెలుపొందిన మొదటి 2 బహుమతులు అందిస్తున్నట్లు ప్రకటించారు. బీదా మస్తాన్ రావు సహాయానికి సంతోషం వ్యక్తపరుస్తూ క్రీడాకారులు అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. తమ నియోజకవర్గంలో క్రీడాకారుల కోసం భారీ క్రీడా స్టేడియాన్ని తన తండ్రి మంత్రి ఆనం నిర్మిస్తున్నట్లు ఆనం కుమార్తె కైవల్యారెడ్డి తెలిపారు. వచ్చేసింది కానీ అందరూ దయచేసి మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను. డయాస్ బంద్కు వచ్చినప్పుడు మాకు వచ్చినటువంటి హామీ వరకు మీకు అన్ని ఏర్పాట్లు పూర్తిగా అన్ని విషయాల్లో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాం. మాకు మా జిల్లాలో ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీడీపీ నాయకులు మారెల్ల శ్రీనివాస్ గారిని వేదిక మన ఎంపీ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారికి నియోజకవర్గంలో సంగం మండలం దువ్వూరు గ్రామంలో 13వ అంతర జిల్లాల రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ జరగడం మీ అందరికీ నాన్నగారి తరపు నుంచి నా తరపు నుంచి పెద్దగా స్వాగతం పలుకుతున్నాను. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మీకు ఈ 4 రోజులు మీ అందరికీ ఏవే వసతులు కావాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు అండ్ నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు మీకు కావాల్సిన వసతులన్నీ ఇంకా రాబోయే స్పోర్ట్స్ ఎవరైతే ఆటలు ఉన్నాయో అవన్నిటికీ కూడా మీకు ఒక మంచి స్టేడియం ముందర రాబోతుందని అందరికీ చెప్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీరు అందరికీ చాలా ధన్యవాదాలు. అది ఆ రోజు నేను రాలేను, సోదరి వసంత లేకపోతే మంత్రి గారే వస్తానని చెప్పున్నారు. వారి చేతుల మీదుగా అందరూ చేస్తారు. 15,000 రూపాయలు ఆర్గనైజింగ్ కమిటీకి ఈ టోర్నమెంట్ కి తోడ్పాటుగా ఇచ్చి ఉన్నారు. రిపోర్ట్ నెంబర్ రిపోర్టింగ్ కోడ్ నెంబర్ 3. రెఫరీ ఈ వీరబాబు, ఎల్ దుర్గా ప్రసాద్ అంపైర్స్, ఈ కోటి స్కోరర్, బి హరికిరణ్, ఎస్ నాగార్జున అసిస్టెంట్ స్కోరర్స్. మరి అక్కడ జరుగుతున్నటువంటి నెల్లూరు టీంలో చాలా మంచి ప్రదర్శన మొన్న యాక్షన్స్ లో చేశారు. వాళ్ళిద్దరు బ్రదర్స్ సునీల్ మరియు నెల్లూరు 26, తిరుపతి 10. తిరుపతి అవి ఉన్నాయి. సైడ్ రావాలి.